శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, అలాగే పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం మొత్తం కూడా ఈ కర్కాటక రాశిలో ఉంటాయన్నమాట. ఇక ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 అన్నమాట. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా గురువు మిథునంలో 1 జూన్ వరకు 12వ స్థానంలో ఉంటాడనమాట. దాని తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో అంటే జన్మలోకి వస్తాడు. అది 31 అక్టోబర్ వరకు ఉంటాడనమాట. దాని తర్వాత సింహంలో 24 జనవరి వరకు సింహరాశిలో ఉంటాడు. అప్పుడు ద్వితీయ స్థానం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ తిరిగి సంవత్సరాంతం వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలోగా ఉంటాడనమాట. కాబట్టి ద్వాదశ స్థానం అంటే 12 1వ స్థానంలో ఉన్నప్పుడు ఈ గురువు యొక్క ఫలితము అధికంగా ధన వ్యయం ఉంటుంది, అలాగే స్థానచలనం ఉంటుంది, కుటుంబంలో వివాదాలుంటాయి, కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. ఇక ద్వితీయంలో ఉన్నప్పుడు వృత్తి వ్యాపార లాభము, విందు వినోదాల్లో పాల్గొనడము, సుఖ సంతోషము, అలాగే అన్ని రకాల ఆనందాలు ఈ సమయంలో వీళ్ళు అనుభవిస్తారనమాట. ఇక శనేమో ఈ సంవత్సరం వీళ్ళకు మీనరాశిలో 9వ స్థానంలో సంచారం ఉంటుందన్నమాట. అందువల్ల ధనధాన్యాలు ఉంటాయి, అలాగే బంధు మిత్రులతో విరోధం కూడా ఉంటుంది, అకాల భోజనం ఉంటుంది, శ్రమ కూడా ఉంటుందన్నమాట. ఇక రాహు ఏమో కుంభరాశిలో 8వ స్థానంలో సంచారం ఉంటుంది. అది డిసెంబర్ 6 వరకు. తర్వాత కేతువేమో 6 డిసెంబర్ 2026 వరకు ద్వితీయ స్థానంలో యొక్క సంచారం ఉంటుందన్నమాట. అందువల్ల బంధుమిత్రుల విరోధము, దాంతోపాటు ధనహాని, రోగబాధలు, దాని తర్వాత వాహనపరమైన భయాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. విద్యార్థులకు ఈ సంవత్సరము కష్టంతో ఫలితాలు లభిస్తాయి, అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా ఫలిస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు సుదర్శన హోమం కానీ, హయగ్రీవ స్తోత్ర పారాయణము, గోసేవ, దాంతోపాటు నవగ్రహ స్తోత్ర పారాయణం కనుక చేసుకుంటే వీళ్లకు చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.